ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నేను ఒక మాట అడగదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మరి వక్రీకరించేటువంటి అవమానపరిచే మాటలు మాట్లాడినాడు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భాల్లో కేంద్రాన్ని నిధులు అడిగినారు. కానీ 2 బడ్జెట్లో కూడా వివక్ష చూపెట్టినారు. అయినా పర్వాలే అనుకుంటే ఈరోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఇలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజల అవమానపరిస్తే తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ వేదిక మీద పెద్దలకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి జరగబోయే 11 నాటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.